అవ్వదమ్మా. అలా వెళ్ళనా వద్దా అని వస్తూ ఇప్పటికీ తిరుపతిలో అయితే అడుగు పెట్టాం అనమాట. మేల్ కాకుండా ఫీమేల్ అని యాడ్ చేసేసి, అంటే ఏపీఎస్ఆర్టీసీ బాగా ట్రైన్లో అలవాటు పడిపోయి మాట్లాడితే ట్రైన్ ఎక్కేసేవాళ్ళు. ఇప్పుడు ఈ బస్ జర్నీ చేయాలంటే మొత్తానికి బస్సులో సినిమా స్టార్ట్ అయింది. ఇంక మనం మాట్లాడేది ఏమి ఉండదు. మా డ్రైవర్ గారు ఏం చెప్తున్నారంటే, ఏదో అనుకుంటే ఏదో జరిగింది మొత్తానికి. హలో అండి, ఎలా ఉన్నా? రైట్ నో ఎక్కడ ఉన్నానంటే మన రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగుండా అయితే ఉన్నాను. సో ఈ రోజు చేయబోయే జర్నీ వచ్చేసి రాజమండ్రి నుంచి తిరుపతి వరకు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని సూపర్ లగ్జరీ బస్సులే. అండ్ టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 5:50 అయితే అయింది. మన ట్రైన్ వచ్చేస్తుంది. అంత మన ట్రైన్ జర్నీ చేస్తాం కదా. మన బస్సు వచ్చేసి 6:30కి స్టార్ట్ అవుద్ది. ఆల్రెడీ బస్ టికెట్ అయితే బుక్ చేసేసాను అఫీషియల్ ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లో. చాలా రోజులు అయితే ట్రైన్ లో వెళ్ళేవాడిని, ఇప్పుడైతే బస్సులో అయితే ప్రయాణిస్తున్నాను. ఎలా ఉంటుంది తెలీదు. సో 3rd and 4th ప్లాట్ఫామ్ అయితే చెక్ చేయాలి. మన బస్ సర్వీస్ నెంబర్ ఏంటో కూడా తెలియదు, చూడాలి. సో మన బస్ నెంబర్ వచ్చేసి 2755. 3rd, 4th ప్లాట్ఫామ్ లో అయితే ఏం బస్సులు లేవు. ఎక్కడెక్కడ హైదరాబాద్, విశాఖపట్నం ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా మన బస్సు అయితే రాలేదు. పండగల సీజన్ కదా, రష్ గా ఉంది కాంప్లెక్స్. మొత్తానికి అయితే పట్టేశాను మన బస్సుని. సో చూసారు కదా, సర్వీస్ నెంబర్ 2755 రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరుపతి చేరుకుంటాం. అండ్ ఇక్కడ విజయవాడ బోర్డు కూడా ఉందంటే విజయవాడ తర్వాత తిరుపతి వెళ్తుంది కాబట్టి ఇంకా మన బస్సు స్టార్ట్ అవ్వడానికి 1/2 అవర్ అయితే ఉంది. మొత్తం కాంప్లెక్స్ అంతా రౌండ్ అయితే వేసేద్దాం. సో చాలా మంది రాజమండ్రిలో చదువుకునే వాళ్ళు అండ్ చుట్టుపక్కల ఉంటారు కదా, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి వాళ్ళు. సో ఈ టైంలో బస్సెస్ గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అదో విధంగా రష్ అయితే మనకు కనబడుతూ ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇప్పుడు దాకా నేను లాంగ్ జర్నీ అనేవి బస్సుల్లో చేశాను, కానీ ఫస్ట్ టైం రాజమండ్రి టు తిరుపతి మన బస్సులో అయితే వెళ్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. మీరు చూడండి చివరి వరకు. మొత్తానికి అయితే బొంబాయి అయిపోయింది అనమాట. నేను బుక్ చేసుకున్న సీట్ కంగారులో మేల్ కాకుండా ఫీమేల్ అని యాడ్ చేసేసి, అంటే ఏపీఎస్ఆర్టీసీ బుక్ చేయడం అనేది నాకు కొత్త. సో కంగారులో ఎం పెట్టబోయి ఎఫ్ అని పడిపోయింది అందులో. బట్ నేను కరెక్ట్గానే పెట్టిన, అందులో ఎఫ్ ఎందుకు పడిందో నాకు తెలియదు. కానీ సో మొత్తానికి విండో సీట్ అయితే దొరికింది. సో మన సీట్ ఎక్కడైతే ఎగ్జాక్ట్గా డ్రైవర్ క్యాబిన్ వెనకాల, ఇప్పుడు ఎక్కడో పక్కన అంటే మిడిల్ సీట్ ఇచ్చారు మధ్యలో. ఇంకా మన బస్సు గురించి మాట్లాడుకోవాలంటే BS4 రాజమహేంద్రవరం నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడే వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. సో రేపు తిరుపతికి ఎన్ని గంటలు చేరుకుంటుందని తెలియదు. సో మన డ్రైవర్ గారి క్యాబిన్ అయితే ఇది. అండ్ లోపల అయితే సీట్స్ అయితే ఇలా ఉన్నాయి. నా సీట్ అయితే ఇది వచ్చింది, బట్ ఇప్పుడు ఇది కాదు మంది, ఇది మన సీటు. సో పర్లేదులేండి, విండో సీట్ అయితే వచ్చింది. మంచి వ్యూస్ అయితే క్యాప్చర్ చేయడం ఉంటాయి. ఇక్కడైతే USB ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. మన బండి స్టార్ట్ అయ్యాక, అంటే బస్ స్టార్ట్ అయ్యాక వెళ్తుందేమో. ఈ పని చేస్తాలో కూడా తెలియదు మనకి. మొత్తానికైతే మన సీట్లు అయితే కూర్చున్నాను. మనకి విండో సీట్ రాసి పెట్టింది కాబట్టి విండో సీట్ వచ్చింది. ఆఫ్ కోర్స్ సూపర్ లగ్జరీ బస్ అంటే మీ అందరికీ తెలుసు కదా, మంచి స్పేషియస్ గానే ఉంటుంది. రిక్లైనింగ్ పొజిషన్ అయితే ఇలా ఉంది. వా, ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే ఎక్కువసేపు సీట్లో కూర్చొని అంతంత దూరాలు అయితే ప్రయాణించలేము. ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాజమహేంద్రవరం. మంచి ఏసీ బస్సు వెళ్ళిపోతుంది. ఇంద్ర ఏసీ ఎక్కడికి, కడప. ఇటువంటి పల్లె వెలుగు బస్సెస్లన్నీ చుట్టుపక్కల అంటే ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి వైపు అయితే వెళ్తాయి. సో దీని బస్ స్టాండ్ వచ్చేసి అటు సైడ్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల లోపల తిరగాలంటే అది బస్ స్టాండ్. సో బస్సెస్ అయితే ఇలా ఉంటాయి. అండ్ ఇదొకటి ఉంటుంది, అటుపక్క కూడా మనకి ఇటువంటి బస్సెస్లు అయితే ఉంటాయి. సో నేనైతే చాలా ఆలోచించాను అనమాట, బస్సులో వెళ్దామా ట్రైన్లో వెళ్దామా. ట్రైన్ అయితే టికెట్లు లేవు. సో ఆలోచించి ఈ డెసిషన్ అయితే వచ్చాను. పర్లేదు, మన టీవీ అండ్ అలాగే మనకి అక్కడ ఛార్జింగ్ పెట్టి కూడా సాకెట్ కూడా ఉంది. బాగా ట్రైన్లో అలవాటు పడిపోయి మాట్లాడితే ట్రైన్ ఎక్కేసేవాళ్ళు. ఇప్పుడు ఈ బస్ జర్నీ చేయాలంటే అది మాదిరిగా ఉంది. ఇక్కడ నుంచి మనం బస్ జర్నీలు కూడా చేయాలండి. ఎప్పుడు ట్రైన్ అయినా బస్సు ప్రేమికులు కూడా ఉంటారు కాబట్టి అది మ్యాటర్. 10 minutes లేట్గా అయితే స్టార్ట్ అయిపోయాం మన రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి. ఇప్పుడే మన బస్సుని అయితే రివర్స్ చేస్తున్నారు. మెల్లగా రాజమండ్రి షెల్టన్ రోడ్ నుంచి అయితే ముందుకెళ్తుంది. మెయిన్ సెంటర్లో నైట్ టైం ఈ టైంకి ఎలా ఉంటుంది, అది అలా ట్రాఫిక్ దాటుకుంటూ కంబాల్ చెరువు మెయిన్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఈ రూట్ డైవర్షన్ ఏంటంటే ఫోర్త్ బ్రిడ్జ్ మీదుగా విజయవాడ కొత్త బైపాస్ అయితే ఎక్కబోతున్నాం. సో ఏరియా మొత్తం కంబాల్ చెరువు మెయిన్ సెంటర్ అని అంటారు. మొత్తానికి బస్సులో సినిమా స్టార్ట్ అయింది. ఇంకా మనం మాట్లాడేది ఏమి ఉండదు. ఇంకంతలో మనం ఫోర్త్ బ్రిడ్జ్కి అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట. సో టైం వచ్చి ఎగ్జాక్ట్ మీరు చూడొచ్చు 8:28 అయితే అయింది. ఇప్పుడే ఏలూరు దగ్గరలో నల్జర్ల బైపాస్ దగ్గర అయితే ఆపారు బస్సు. ఇక్కడైతే చినుకులు పడుతున్నాయి ఏంటో మరి లైట్ గా. మంచిగా వేడి ఆనియన్ దోశ చెప్పాను. వేడి బుల్లి దోశ అయితే కడుపులో వేసి మన బస్సులోకి అయితే ఎక్కేస్తున్నాను అనమాట. రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన బస్సు అలా వెళ్దామా వద్దా అని వెళ్తున్నారు. నాకు తెలిసి మళ్ళీ మధ్యలో ఎక్కడైనా మిడ్ నైట్ ఆపే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డిన్నర్ బ్రేక్ తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. విజయవాడ అవుట్స్కట్స్లో ఉన్నాం. అమ్మయ్యా
11:26 మొత్తానికి బెజవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా లోడ్ చేశారు. ఇక మన వల్ల కాదమ్మా, స్లీప్ వేయడానికి రెడీగా ఉన్నాను. అలా బెజవాడ నుండి గుంటూరు రూట్కి అయితే వచ్చేసాం. మిడ్ నైటే గుంటూరు దాటేసి అలా మన జర్నీ అయితే సాగింది. ఫాగ్ చూసారా రోడ్డు మీద? అసలే మెల్లకి వెళ్ళే బస్సు ఇంకా స్లోగా వెళ్తుంది. అయిపోయింది 5:55 నెల్లూరు రీచ్ అయిపోయాం. నెల్లూరులో చూసారా మొత్తం రోడ్ అంతా ఫాగే, ఫాగ్ మొత్తం. నెల్లూరులో కూడా చాలా మంది ప్యాసింజర్స్ అయితే దిగారు ఇంకా బస్ స్టాండ్ రాకుండానే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు బస్ స్టాండ్ చూస్తున్నారు కదా. సో మన బస్ అయితే ఇదే అనమాట. లోపల ఉన్న సరుకులు అనేవి అన్లోడ్ చేస్తున్నారు. నేను రాత్రి దేవరపల్లిలో యాపిల్ సరుకు అయితే ఎక్కిందనమాట. అవన్నీ ఇప్పుడు అన్లోడ్ చేస్తున్నారు. నియర్లీ 140 కిలోమీటర్స్ అయితే ఉంది తిరుపతికి. సో ఏ టైంకి రీచ్ అవుతాం అనేది ఇంకా ఎగ్జాక్ట్ గా టైం తెలియదు. బట్ ఎగ్జాక్ట్ టైం అయితే 7 కల్లా రీచ్ అయిపోతా ఉంది. ఇక్కడే 6:30 అయిపోయింది. మా డ్రైవర్ గారు ఏం చెప్తున్నారంటే 17th 18th ప్లాట్ఫామ్ ఉంటది కదా, అక్కడికి వెళ్ళిపోండి, అన్లోడ్ చేసి అక్కడికి వస్తాం. వేడిగా ఒక మంచి ఛాయ్ అయితే పడాలి కడుపులో. చలి అయితే తీసేస్తుంది. స్వెటర్ అయితే ఇంట్లో మర్చిపోయాను, బాడీ కంట్రోల్లో ఉంది చలికి. ఒక మంచి ఛాయ్తో మనకి నెల్లూరు అయితే వెల్కమ్ చెప్పింది అనమాట. సో నెల్లూరు నుంచి ఎంతమంది వస్తున్నారు కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. నెల్లూరు నేను చాలాసార్లు అయితే వచ్చాను. చాలాసార్లు అంటే నేను ఎక్కువ బస్ స్టాండ్కి రావడం జరుగుతుంది. సో మన బస్ అయితే డీజిల్ రీఫిల్ చేయడానికి వెళ్తుంది అనమాట. అంతలోపు మన 17, 18 ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ ఉంటే సరిపోద్ది. ప్రయాణికులు శుభవార్త, అరుణాచలం గిరి ప్రదక్షిణ చెయ్యే భక్తులు నెల్లూరు 1వ డిపో నుండి ప్రతి నెల పౌర్ణమికి ముందు రోజున ఉదయం 10 గంటలకు అరుణాచలంకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరినది. ఇప్పటి చూడండి, ఒకరికి కేవలం 1200 మాత్రమే అంట. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఎవరైనా సరే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలంటే సో ఇది ఒక మంచి ప్యాకేజ్ అని చెప్తాను. అండ్ మీలో ఎంతమంది ఇప్పుడు దాకా అరుణాచలం ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి. సో మళ్ళీ బస్సులోకి అయితే వచ్చేసాం. నెక్స్ట్ స్టాప్ హోప్ ఫర్ ది బెస్ట్ తిరుపతి అనుకోవాలి. ఇక నెల్లూరు బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయ్యాక వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ రేణుగుంట దాటి తిరుపతికి రీచ్ అయిపోయాం. తిరుపతి అంటే ఆ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొత్తగా డైరెక్ట్ బస్ స్టాండ్ వరకు ఫ్లైఓవర్ వేశారు. ఎందుకంటే తిరుపతిలో నుండి తిరుమలకి చాలా బస్సెస్ అయితే ఉంటాయి కాబట్టి, అండ్ తిరుపతి బస్ స్టాండ్ కి చాలా బస్సెస్ వస్తాయి కాబట్టి ఈ ఫ్లైఓవర్ చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే మొత్తం బొంబాయి అయిపోయింది అనమాట. అవదమ్మా ఎలా అయితే నియర్లీ 3 hours డిలేతో ఎక్కడో రాజమండ్రిలో ఎక్కిన బస్సు అలా ఎల్నా వద్దా అని వస్తూ ఇప్పటికీ తిరుపతిలో అయితే అడుగు పెట్టాం అనమాట. సో చూస్తున్నారు కదా, శ్రీహరి బస్ స్టాండ్కి అయితే వచ్చేసింది. సో టైం ఎగ్జాక్ట్గా 10:36 అయితే అయింది. ఎప్పుడో నేను రాత్రి 6:30కి అయితే బస్ అయితే ఎక్కువ అనమాట. ఇప్పుడు వచ్చాం. టైం ఆన్ టైం ఇప్పుడు 7 గంటలకు రావాలి. అంటే బస్సులో బాగా లోడ్ ఎక్కువ వేసారులేండి. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. మొత్తానికి పర్లే ఈజీగా 6:30కి స్టార్ట్ అవుతే రాజమండ్రిలో ఈజీగా 7 కల్లా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. సో కానీ మొత్తం తారుమారు అయిపోయింది అనమాట. సాయంత్రం అయితే నాకు దర్శనం అయితే ఉంది. ఇప్పుడు బస్ గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకోవాలంటే, సో బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు పడిన కాస్ట్ 1038 రూపీస్ అయితే పడింది. సో APSRTC ఆన్లైన్ అయితే బుక్ చేశాను అనమాట. సో అప్పటికప్పుడు కావాలి కాబట్టి మనం ఏం చేయలేము. బట్ ఎప్పటికైనా అదే రేట్ ఉంటుందని నేను చెప్పలేను. మీరు ముందుకన్నా బుక్ చేసుకున్నా లేదా ఆ రోజు బుక్ చేసుకున్నా సరే కాస్ట్ నేను చెప్పలేను కాబట్టి, ఇంకా ఓవరాల్ గా జర్నీ గురించి మాట్లాడుకుంటే కూర్చుని అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోదాం, పర్లేదు మనకి ఎంత దూరమైనా పర్లేదు అనిపిస్తే బస్సులో అయితే జర్నీ చేయొచ్చు. నాకు సడన్ గా నేను వచ్చాను కాబట్టి నేను బస్ అయితే ప్రిఫర్ చేశాను. సో ఎందుకు APSRTC బస్ ఎక్కామంటే మామూలు ప్రైవేట్ బస్సెస్ కూడా ఎక్కచ్చు కదా. ప్రైవేట్ బస్సెస్ ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి రేట్స్. సో ఈ వీడియో అయితే ఇక్కడితే ఎంజాయ్ అయిపోతున్నాను అనమాట. మరొక బ్లాగ్ లో కలుసుకుందాం. దిస్ ఇస్ JSK సైనింగ్ ఆఫ్. జై హింద్.